వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, సో ఇక్కడ ఒక టైటిల్ ఇచ్చాం మనం, పెద్దిరెడ్డి గెలిచాడు రోజా ఓడింది. సో వాట్ నెక్స్ట్ అంటూ కూడా మనం టైటిల్ హైలైట్ చేయడం జరిగింది. ఈరోజు చూసినట్లయితే చిత్తూరులో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రజలు ఒక విలక్షణమైన తీర్పునైతే ఇచ్చారు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి ఆల్మోస్ట్ ఇప్పటిదాకా మంత్రులుగా ఉన్న వాళ్ళు, మొన్నటి వరకు 2.5 సంవత్సరాలు చేసి మాజీలైన వాళ్ళు అందరూ కూడా, ఒక కొడాలి నాని, పేరు నాని మొదలుకొని తాజాగా మంత్రిగా ఉన్న రోజా వరకు అందరూ కూడా ఓడిపోవడం జరిగింది. ఒకే ఒక్కడు వీళ్ళందరినీ తట్టుకొని నిలబడగలిగారు. టీడీపీ వేవ్ను కూడా తట్టుకొని నిలబడింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే. అది కూడా పొంగనూరు నుంచి గెలిచారైనా ఒక సీనియర్ మంత్రిగా ఉన్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం చూసినట్లయితే ఆ రాయలసీమకు ఒక అనఫిషియల్ సీఎంగా పెద్దిరెడ్డి ఇన్ని రోజులు కొనసాగుతూ వచ్చారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాల్లో కూడా ఆయనకి కీలక భాగస్వామ్యం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే పెద్దిరెడ్డి హోల్డ్లోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నారనే చర్చ కూడా చాలా కాలం పాటు ఉంటూ వచ్చింది. అలాంటి పెద్దిరెడ్డి ఒక్కడే మంత్రివర్గం నుంచి, జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం నుంచి ఈరోజు టీడీపీ వేవ్ని తట్టుకొని గెలవడం జరిగింది. ఆయన కొడుకు మిథున్ రెడ్డి కూడా గెలుచున్నారు. సో ఓవరాల్గా చూస్తే వీళ్ళిద్దరూ కూడా, ఇది రోజా కావచ్చు అండ్ పెద్దిరెడ్డి కావచ్చు, ఒకే పార్టీలో ఉన్న వితిన్ ద పార్టీలోనే వీళ్ళు చాలా సీరియస్ ప్రత్యర్థులు కూడా. రోజాకి చెక్ పెట్టేందుకు, రోజాకి మంత్రి పదవి రాకుండా చేసేందుకు, రోజాని రాజకీయంగా అన్ని రకాల అనగదొక్కేందుకు పెద్దిరెడ్డి ఇన్ని రోజులుగా ప్రయత్నం చేస్తూ వచ్చారన్నది కూడా వాస్తవం. రోజా ఎన్నోసార్లు అదే విషయాన్ని బయటపెడుతూ వచ్చారు. ఓపెన్గా ఆమె మీడియాతో మాట్లాడారు. సొంత పార్టీ వాళ్ళే నా ఓటమికి పాల్పడుతున్నారంటూ కూడా ఎన్నోసార్లు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. సో ఎన్నున్నా పెద్దిరెడ్డి మాత్రం ఆమె మీద చిన్న కమెంట్ చేయడానికి కూడా ఎక్కడ ఆయన ముందుకు రాలేదని అనుకోవాలి. బట్ ఈరోజు చూసినట్లయితే అసలు రోజా ఓటమికి ఈరోజు ఆమె మీద, ఆమె నోటి మీద, ఆమె నోటి దురుసు మీద ఉన్న వ్యతిరేకత కంటే సొంత పార్టీ నేతలే ఆమెను ఓడించారన్న ఒక చర్చ అయితే ఉంది. ఎప్పటి నుంచి ప్రెడిక్షన్స్ కూడా వస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం గాలి భానుప్రకాష్కు ఉన్న ఒక సింపతి కూడా ఈరోజు రోజా ఓటమికి అయితే కారణమైంది అనేది ఒకటి. అట్ ద సేమ్ టైం తాను మంత్రిగా అయిన తర్వాత పూర్తిగా నగరిని రోజా వదిలేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ రోజున రోజా ఓటమి కంటే కూడా ఆమెను ఎక్కువగా బాధ పెడుతున్న అంశం ఏంటంటే ఈరోజు పెద్దిరెడ్డి గెలుపు. అది కూడా చిత్తూరు జిల్లాలో, అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులందరూ ఓడిపోతే ఒకే ఒకటి గెలిచి చూపించాడు, అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన కొడుకు మిథున్ రెడ్డి కూడా గెలవడం జరిగింది. ఇది మాత్రం, ఈ అంశాన్ని మాత్రం రోజా డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉన్నారు. పెద్దిరెడ్డి కూడా ఓడిపోయింటే తన ఖాతాలో తనలాగే పెద్దిరెడ్డి కూడా ఓడిపోయాడని ఆమె సంబరపడేదేమో. ఎందుకంటే అంత సాలిడ్ ప్రత్యర్థి ఆమెకు ఆయన. టీడీపీ నేత గాలి భానుప్రకాష్ కంటే కూడా పెద్దిరెడ్డినే ఎక్కువగా ప్రత్యర్థిగా భావిస్తూ వచ్చింది ఆమె. కాకపోతే డైరెక్ట్గా ఆయన పేరు పెట్టి తిట్టిన సందర్భాలు అయితే అంత ధైర్యం అయితే చేయలేకపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో పెద్దిరెడ్డికి ఉన్న సాన్నిహిత్యం కావచ్చు, స్థానికంగా సీమలో ఆయనకున్న ఒక గ్రిప్ కావచ్చు. అలాంటి రోజాకి ఇప్పుడు తగిలిన ఓటమి కంటే ఒక అతిపెద్ద షాక్ ఏంటంటే స్వయానా పార్టీలో తన ప్రత్యర్థి అయిన పెద్దిరెడ్డి గెలవడం, ఆయన కొడుకు మిథున్ రెడ్డి కూడా గెలవడం. మనం చూసాం కూడా, రోజా టీడీపీలో ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కానీ పలు ఇష్యూస్ మీద పోరాటం చేసి అక్కడి నుంచి వైఎస్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన పరిస్థితుల్లో ఆవిడ వైఎస్ఆర్సీపీలోకి వచ్చున్నారు. 2014లో నగర్ నుంచి పోటీ చేసి అక్కడి నుంచి గెలిచారు. అండ్ దెన్ సేమ్ కొడాలి నాని తరహాలోనే ఆవిడ కూడా తన యాటిట్యూడ్తో ఎన్నోసార్లు వార్తల్లోకి ఎక్కారు. తన నోటి దురుస్తోనే ఎన్నోసార్లు కాంట్రవర్సీలు కొని తెచ్చుకున్నారు. ఎదుటి ఉంది ఎంతటి వాళ్ళైనా వెనక ముందు ఆలోచించకుండా రోజా చేసే విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా ఆమెకున్న అభిమానులు కూడా వెనక్కి వెళ్ళేలా చేశాయని అనుకోవాలి. ఇక ఆ తర్వాత అలాంటి రోజాకి మరోసారి 2024 జగన్మోహన్ రెడ్డి మొన్న కూడా 2019లో కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. ఆమె గెలుచున్నారు నగరం నుంచి. బట్ ఆమెకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. అది కూడా మొదటి 2 ఏళ్ళు ఏపీఐసీ చైర్మన్ ఇచ్చిన చైర్పర్సన్ పదవి. ఆ తర్వాత ఆమెకు టూరిజం శాఖ మినిస్టర్గా కూడా మంత్రి ఇవ్వడం జరిగింది. అయితే ఆమె మంత్రిని కాకుండా అడ్డుకునేందుకు పెద్దిరెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేశారనే చర్చ ఉంది. ఎందుకంటే నగర్లో రోజా మోనోపలి, ఆమె వర్గం కానీ ఆమె బ్రదర్స్ కానీ అక్కడ చూపించే మోనోపలి ఎన్నోసార్లు పెద్దిరెడ్డి వర్గానికి ఒక ఆటంకంగా మారింది. ఒక కేజే కుమార్ కానీ, ఆయన భార్య శాంతి కానీ, ఒక ఈడీ కార్పొరేషన్ పదవులు పెద్దిరెడ్డి ఇప్పించుకోవడం. అదేవిధంగా శిల్పా చక్రవర్తి లాంటి వాళ్ళకి, శిల్పా చక్రపాణి రెడ్డి లాంటి వాళ్ళకి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇవ్వడం, రోజా వాళ్ళ మీద అదే స్థాయిలో మండిపడిన సందర్భాలు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒక హీటెడ్ సిచ్యువేషన్ అయితే తీసుకొచ్చాయి నగరిలో. మంత్రి పదవి వచ్చిన తర్వాత రోజా ఎప్పుడు కూడా నగరి మీద ఫోకస్ పెట్టని తీరు కానీ, స్థానికంగా ఉన్న అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ని స్వయంగా కేజే శాంతికుమార్ లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయిన తీరు, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి నగర పర్యటన చేపట్టి రోజాను శాంతికుమార్ని చేతులు కలిపే ప్రయత్నం చేసిన వాళ్ళిద్దరూ ఎడముఖం పెడముఖంగా ఉండే పరిస్థితి ఉంది. సో ఆ స్థాయిలో పెద్దిరెడ్డి వర్గం అయితే అక్కడ ప్రీడామినెంట్గా ఉంటూ వచ్చింది. ఈవెన్ రోజా 2 సార్లు గెలిచినా, 2 సార్లు ఎమ్మెల్యే అయినా, అండ్ దెన్ మంత్రిగా ఉన్నా కూడా పెద్దిరెడ్డి వర్గం మాత్రం ఆమెను ఎక్కడా కూడా లెక్క చేయలేదు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే రోజాని ఎలాగైనా అనగదొక్కాలనే ప్రయత్నం అయితే జరుగుతూ వచ్చింది. బట్ రోజా దీన్ని ఓవర్కమ్ చేసే ప్రయత్నంలోనే ఎప్పుడు తన ఫోకస్ అంతా కూడా చంద్రబాబు తిడతం మీదో, లోకేషన్ తిడతం మీదో పెడుతూ వచ్చేవాళ్ళు, పవన్ కళ్యాణ్ తిడతం మీదో పెడుతూ వచ్చేవాళ్ళు.
బట్ ఇక్కడ చూసినట్లయితే పూర్తి స్థాయిలో మిగతా విషయాల మీద ఫోకస్ పెట్టి తన శాఖతో పాటు తన నగరిని కూడా రోజా వదిలేసుకున్నారు. అందుకే ఒక దశలో ఆమె భర్త సెల్వమణికి టికెట్ ఇస్తారు, బీసీ స్థానికంగా ఉన్న బీసీ ఓట్ బ్యాంక్ దృష్ట్యా చర్చ కూడా వచ్చింది, కానీ బట్ ఆ ప్రయత్నాలు అయితే జరగలేదు. అయితే ఈరోజు రోజా ఒక ఘోర ఓటమి పాలవడం జరిగింది, 40,000 ఓట్లకు పైగా. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున రోజా ఓటమి కంటే కూడా ఒక పెద్ద షాక్ ఏంటంటే, ఈ రోజున అతి పెద్ద షాక్ ఏంటంటే పెద్దిరెడ్డి గెలవడం. ఈరోజు ఆమె మంత్రిగా ఉండో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉంటేనో పెద్దిరెడ్డి వర్గం ఆమెను లెక్క చేయలేదు. అలాంటిది ఈరోజు మొత్తం వైఎస్ఆర్సీపీలోని హోల్ రాయలసీమలో ఒక సీనియర్ మంత్రిగా ఆయన గెలుచున్నారు, ఆయన కొడుకు కూడా గెలుచున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఇక రోజా రాజకీయ జీవితానికి పెద్దిరెడ్డి చేతిలో పూర్తిగా సమాధి పడ్డట్టేనా అన్న చర్చ జరుగుతోంది. పూర్తిగా రోజా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆమె అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కూడా ఆమెకు రాలేదు. పెద్దిరెడ్డిని ఎలాగలాగా చెక్ పెట్టాలని అనుకున్నా పెద్దిరెడ్డి ఓటమి పాలు కూడా కాలేదు. సో ఆయనకి ఇప్పుడు ఛాన్స్ వచ్చినట్లయింది, రోజాకి చెక్ పెట్టే ప్రయత్నం అయితే జరుగుతోంది అనేది అయితే మరో చర్చ. సో రోజాని నగరిలో ఓటమి తర్వాత ఆమెను ఒక బూచిగా చూపించే ప్రయత్నం కూడా పెద్దిరెడ్డి వర్గం చేస్తుంది అనేది అయితే మరో చర్చ. సో ఓవరాల్గా చూస్తే సొంత పార్టీ వాళ్ళే ఈరోజు రోజా ఓటమికి కారణమయ్యారని అనుకోవాలి. మొత్తానికి పెద్దిరెడ్డి వర్సెస్ రోజా అంటూ ఇన్ని రోజులు నీవురుగప్పి నిప్పులా ఉన్న పరిణామాలు ఈ సిచ్యువేషన్ తర్వాత, ఈ ఓటమి తర్వాత ఏ మలుపు తిరుగుతాయన్నది కూడా మనం చూడాలి. మొత్తానికి పెద్దిరెడ్డి గెలుపు రోజాకైతే ఒక అతి పెద్ద సవాల్గా మారబోతోంది అధికార పార్టీ కంటే అనేది మనం చెప్పుకోవచ్చు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.